రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కురుమలగూడలో బోనాల పండుగ సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు సర్వసన్నద్దమైంది. ఈ నేపథ్యంలో కురుమలగూడ గ్రామంలోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం ముస్తాబైంది. ఈ మేరకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో శ్రీ బంగారు మైసమ్మ దేవాలయానికి పెద్ద ఎత్తున గ్రామస్తులు మరియు భక్తులు తరలిరానున్నారు. భక్తుల కోరికలు తీర్చే అమ్మవారిగా ఈ ఆలయానికి ఎంతో పేరుంది. సాంప్రదాయబద్ధంగా ప్రాచీన సంస్కృతి ఉట్టిపడే విధంగా ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున భక్తులు బోనాలు సమర్పించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా కురుమలగూడ శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం వద్ద పెద్ద ఎత్తున బోనాల ఉత్సవాలు మరియు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. దీనికోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు వెళ్లకుండా ఆలయ పాలకవర్గం ఏర్పాటు చేస్తోంది. వాస్తవానికి రంగారెడ్డి జిల్లాలో మరియు హైదరాబాద్ జిల్లాలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ క్రమంలోనే కుమ్మలగూడలో శ్రీ బంగారు మైసమ్మ ఆలయం వద్ద కూడా ఆధ్యాత్మిక సంఘాన్ని నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆలయ కమిటీ చైర్మన్ కేసరి భాస్కర్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. మన తాతలు మన తండ్రులు చూసి పూజలు చేసుకుంటూ పోయిండ్రు. మనం ఇప్పుడు సనాతన ధర్మంతో అమ్మవారికి పూజలు చేస్తున్నాం కాబట్టి భక్తులకు ఏ కోరిక కోరుకున్న కోరికలు అమ్మ కొంగు బంగారంగా కోరిక తీరుతున్నాయి. అందు సందర్భంగా మహాభక్తులు వస్తున్నారు, అమ్మను దర్శించుకుంటున్నారు. వాళ్ళ కోరికలు తీరాలని అమ్మ కొంగు బంగారంగా శ్రీ బంగారు మైసమ్మ ఆదిశక్తిగా కొలువైంది శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవతారు. ఆదివారం రోజున అమ్మవారికి బ్రహ్మముహూర్తంలో అభిషేకం అలంకారం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత అమ్మవారికి బోనాలు పొద్దున 8 నుంచి సాయంత్రం వరకు బోనాలు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కురుమల గ్రామం నుంచి అమ్మవారు శ్రేష్టంగా ఇక్కడ కొలువై తీరుతారు. ఈ ఛానల్ ద్వారా చూసే భక్తులకు మా యొక్క నమస్కారములు. ఇక్కడ శ్రీ బంగారు మైసమ్మ టెంపుల్ కుర్మల్గూడ విలేజ్, బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్, బాలాపూర్ మండల్, రంగారెడ్డి జిల్లా. దాదాపు 100 సంవత్సరాల క్రితం తెలిసినటువంటి అమ్మవారు దినదిన డెవలప్మెంట్ గా వస్తున్నది కాబట్టి ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. కాబట్టి ఇప్పటి వరకు దాదాపు 100 సంవత్సరాల నుండి వెలిసినటువంటి అమ్మవారు ఇప్పటి వరకు ఈ స్థాయికి తెచ్చిన భక్తులకు, గ్రామ పెద్దలకు, టీవీ ఛానల్ వాళ్ళకు, చూసే వాళ్లకు, దేవాదాయ కమిటీ సభ్యులందరికీ మా యొక్క గుడి తరఫున ఆదివారం రోజు 27 రోజున ఉదయం 4 గంటలకు అమ్మవారి అభిషేకం ఉంటుంది. 8 గంటల నుండి బోనాల కార్యక్రమం ఉంటుంది. సాయంత్రము అమ్మవారి కార్యక్రమాలు జరుపుతాము. కానీ భక్తులందరూ అధిక సంఖ్యలో అమ్మవారిని ఆదివారం రోజు 27 రోజు దర్శించుకొని అమ్మవారి ప్రాతః కావాలని మనం చేస్తున్నాం.